హాయ్ గైస్, రాజసాబ్ గ్లిమ్స్ అయితే వచ్చింది. వచ్చేసి 2 వీక్స్ అయితే అవుతుంది. మీలో చాలా మంది చూసి ఉంటారు. అండ్ ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే మూవీ ఎందుకు తేడా కొడుతుంది, ఫ్లాప్ అవుద్ది అనిపిస్తుంది. ఎందుకు మాట్లాడుకుందాం ఈ వీడియోలో డీటెయిల్ గా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏదైతే గ్లిమ్స్ వచ్చిందో ఇది గ్లిమ్స్ లా లేదనమాట, ఏదో ఫస్ట్ లుక్ లా ఉంది. ఇప్పుడు మీరు ఓజీ గ్లిమ్స్ చూసుకోండి, లేకుంటే పుష్ప 2 కానీ, లేకుంటే ప్రభాస్ గారి కల్కి గ్లిమ్స్ చూడండి. మూవీలో ప్లాట్ పాయింట్ ఏంది, ఆ కాన్సెప్ట్ అనేది తెలియకుండా రిలీజ్ చేసే దాన్ని గ్లిమ్స్ అంటారు. బట్ ఇక్కడ ఏం లేదు, జస్ట్ ప్రభాస్ గారి లుక్ తప్ప ఏం చూపించలేదు. ఏదో ఆ చేతికి తాగుతున్నట్టు అదొకటి ఎలివేట్ చేశారు అంతే, మరి ఇంకేం లేదు. అండ్ వీటన్నింటి మనం పక్కన పెడితే మెయిన్ గా మూవీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ మూవీ హర్రర్ జోనర్ కామెడీ థీమ్ లో మూవీ వస్తుందని డైరెక్టరే చెప్తున్నారు అనమాట, మారుతి దాసరి డైరెక్టర్. అండ్ ఈయన ఇంతకు ముందు ప్రేమ కథ చిత్రం హర్రర్ ఫిల్మ్ కూడా తీశారు. రియల్లీ ఆ మూవీ చాలా బాగుంది, చాలా బాగా తీశారు. కాకుంటే అటువంటి టైప్ లో ప్రభాస్ గారిని పెట్టి మూవీ తీస్తే కష్టం అండి. ఇప్పుడు ప్రభాస్ గారి కెరీర్ చాలా పీక్ స్టేజ్ లో ఉంది. ఇటువంటి టైంలో ఇలాంటి ప్రాజెక్ట్ ఒప్పుకోవడం చాలా డేర్ చేశారని చెప్పొచ్చు. కాకుంటే ఇది హర్రర్ జోనర్ కామెడీ ఫిలిం కాబట్టి ఎట్లా అంటే ఏదో ఏదో ఒక కోటకి వెళ్ళి అక్కడ ఏదైనా గోల్డెన్ ట్రాజరీస్ అంటే ఇప్పుడు బంగారు నిధుల గురించి ఏదో ఒక కోటకి వెళ్ళినప్పుడు అక్కడ దెయ్యాలతో ఇట్లా ఇప్పుడు మీరు మరకతమణి అని ఒక మూవీ చూసే ఉంటారు, మరకతమణి అనుకుంటా, ఆది పినిశెట్టి గారిది. ఆ టైప్ లో మూవీ ఏమైనా తీస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఇట్లా ప్రేమ కథ చిత్రం లాగా ఇలా దెయ్యాలను పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్ళి ఇలా ఈ టైప్ లో తీస్తే మూవీ అనేది సక్సెస్ కావడం కష్టం. అండ్ మనం ఇప్పటి వరకు చాలా హర్రర్ ఫిలిమ్స్ అయితే తీసాం అనమాట. ఇప్పుడు చాలా హర్రర్ ఫిలిమ్స్ వస్తున్నాయి. కాకుంటే ఒక 10 మూవీస్ లో ఒక 2-3 మూవీస్ మాత్రమే హిట్ అవుతున్నాయి, ఉన్నవన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ఎందుకంటే మనకు అవన్నీ రొటీన్ అనిపిస్తుంది స్టోరీస్ అన్ని. బట్ దీంట్లో మారుతి దాసరి గారు ఎలా చూపిస్తారో చూడాలి. అంతేకాకుండా రీసెంట్ టైమ్స్ లో మారుతి దాసరి తీసిన మూవీస్ అన్ని ఫ్లాప్ అయ్యాయి. గోపిచంద్ తో పక్క కమర్షియల్ మూవీ తీశారు, ఫ్లాప్ అయింది. అండ్ శైలజ రెడ్డి అల్లుడు మూవీ తీశారు. ఏమో మీకు నచ్చిందేమో కానీ నాకైతే ఆ మూవీ నచ్చలేదు. అలానే మంచి రోజులు వచ్చాయి, ఇలా చాలా ఒక 5-4 ఫిలిమ్స్ ఈ మధ్యన తీసినవన్నీ ఫ్లాప్ అయ్యాయి అనమాట అతనివి. బట్ ఇప్పుడు ఆయన కొంచెం టైం అయితే తీసుకున్నారు, ఒక 1.5 year తీసుకున్నారు టైం అయితే. బట్ చూద్దాం ఎటువంటి ప్రోడక్ట్ ఆయన రిలీజ్ చేస్తారో. మెయిన్ గా ఈ గ్లిమ్స్ లో ఫ్యాన్ ఇండియా అని మెన్షన్ చేశారు అనమాట. పాన్ ఇండియా అనుకుని కాదు, ఫ్యాన్ ఇండియా అంటే పాన్ ఇండియా అంటే మొత్తం ఇండియాలో ఉన్న మూవీ ఐడల్స్ అందరికీ వర్తిస్తుందని. కాకుంటే ఇక్కడ ఫ్యాన్ ఇండియా అని అంటే కేవలం ఇండియాలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రమే ఈ మూవీ అన్నట్టు మెన్షన్ చేశారు. దీంట్లోనే కొంచెం తేడా కొడుతుంది. అంటే అందరికి ఈ మూవీ సెట్ అవ్వదా, కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ కి సెట్ అవుద్ది అనుకుని అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో, మూవీ వచ్చిన తర్వాత డిస్కషన్ చేసుకుందాం. ఎందుకంటే ఈ మూవీ నుంచి ఇంకా టీజర్ రావాలి అండ్ ట్రైలర్ రావాలి, చాలా స్టఫ్ అయితే ఉంది. అవన్నీ వచ్చిన తర్వాత డిస్కషన్ చేసుకుందాం. కాకుంటే నాకైతే నమ్మకం లేదు, మూవీ ఫ్లాప్ అవుద్ది అనిపిస్తుంది. అండ్ మీకు ఈ మూవీ పైన ఎటువంటి ఒపీనియన్ ఉందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి.